సో లాస్ట్ ఎపిసోడ్లో మీకు ప్రజెంట్ టెన్స్ నుంచి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ దాకా ఒక 12 బ్లాక్స్ టెన్సెస్ ఉంటాయి. ఈ 12 బ్లాక్స్ టెన్సెస్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పెద్ద ప్రపంచవ్యాప్తంగా ఎవరు మాట్లాడడం లేదు, అది యూసేజ్లో లేదు, అది పక్కన పెట్టేస్తాం. ఇంకా 11 ఉన్నాయి. 11లో మనం ఎక్కువగా ఫ్రీక్వెంట్గా మాట్లాడేవి ప్రజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్, ఫ్యూచర్ సింపుల్. ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, బస్. ఇక్కడికి 11 ఉన్నాయి. సో ఇవాళ మనం ఈ ఎపిసోడ్లో ప్రజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్, ఫ్యూచర్ సింపుల్ ఎక్కువగా మనం యూస్ చేస్తాం కాబట్టి, డైలీ యూస్ చేస్తాం కాబట్టి వీ విల్ డిస్కస్ దెమ్ రైట్ నౌ. సో అది మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. ప్రజెంట్ సింపుల్ అయితే ముందు తొందరగా కనెక్ట్ అవుతాం. ప్రజెంట్ సింపుల్ ఇప్పుడు చిన్న క్వశ్చన్ మనం ఇంగ్లీష్లో క్వశ్చన్ చేయడం రావాలి, దానికి ఆన్సర్ పాజిటివ్ ఆన్సర్ ఇస్తాం, నెగిటివ్ ఆన్సర్ ఇస్తాం. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్, డూ యూ వాచ్ టీవీ అన్నాను. ఇక్కడ డూ అనేది హెల్పింగ్ వెర్బ్, వాచ్ అనేది మెయిన్ వెర్బ్. నువ్వు టీవీ చూస్తావా? ఇక్కడ ఏవో ఉంటాయి, డూ యూ వాచ్ టీవీ డైలీ, ఎవ్రీ డే, ఇట్లాంటివి ఏవో ఉంటాయి. అవన్నీ ప్రస్తుతానికి అక్కర్లేదు. సో డూ యూ వాచ్ టీవీ అన్నప్పుడు ఈ డూ అనేది హెల్పింగ్ వెర్బ్. సో ఇది క్వశ్చన్, ప్రశ్నిస్తున్నావు, నువ్వు టీవీ చూస్తావా అని అడుగుతున్నావు క్యాషువల్గా. అప్పుడు ఆన్సర్ ఏం చెప్తావు? 2 ఆన్సర్లు ఇస్తావు. ఎస్ అంటారు చాలామంది. ఎస్ అన్నాక ఇంకాస్త ముందుకు వెళ్ళాలి. అప్పుడు నీకు ఇంగ్లీష్ మీద మంచి ఐడియా ఉందని అవతల వాళ్ళకి, ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎస్ ఐ డూ అనాలా. ఇది స్టైల్గా చెప్పే ఆన్సర్. ఎస్ ఐ డూ అంటే చాలు. అంటే తర్వాత ఏదో ఉంది, నువ్వు సింపుల్గా ఎస్ ఐ డూ అంటున్నావు. ఎస్ ఐ డూ అంటే ఎక్కువగా స్పోకెన్ ఇంగ్లీష్లో ఆన్సర్ ఎస్ ఐ డూ అంటారు, అంతే, ఇంకేం అక్కర్లేదు. ఇదంతా చెప్పక్కర్లే, ఎస్ ఐ డూ అని చెప్పి మిగతా అంతా చెప్పక్కర్లేదు. ఎస్ ఐ డూ. ఇక్కడ డూ అనే హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఎస్ ఐ డూ అన్నాం. ఇదే ఇక్కడ యూజ్ చేస్తాం. ఒకవేళ నువ్వు టీవీ చూడవు, నీకు టీవీ చూసే టైం లేదు, అలా ఉదయాన్నే లేచేసి రెడీ చేసి వెళ్ళిపోతుంటావు, అప్పుడు నో ఐ డోంట్. చూడండి, డూ యూ వాచ్ సీరియల్స్ ఆన్ టీవీ అని అడిగారు. సీరియల్స్ చూసే అలవాటు ఉందా? నీకు చూసే అలవాటు ఉంది అనుకో, ఎస్ ఐ డూ అంటావు. ఇది స్టైల్గా చెప్పే ఆన్సర్. ఒకవేళ నీకు సీరియల్స్ చూసే అలవాటు లేదు, నో ఐ డోంట్ అంటావు. చాలు, ఇంతమంది ఆన్సర్ చెప్తే సరిపోతుంది, నీకు ఇంగ్లీష్ బాగా వచ్చినట్టు. ఏదైతే హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ ఉందో డూ, అదే యూస్ చేస్తావు. అది నీకు వినపడుతుంది కదా, ఎవరైనా అడిగినప్పుడు వినపడుతుంది, అదే మాట వాడితే సరిపోతుంది. దానికి నెగిటివ్గా చెప్పాలనుకున్నాం, నాట్ పెట్టాలి కదా. నెగిటివ్గా చెప్పాలంటే ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ నెగేషన్లో నాట్ అనే మాట మనం నేను చూడను అని చెప్పడానికి. కొంతమంది సీరియల్స్ చూసే అలవాటు ఉండదు, వాళ్ళకి పెద్ద ఇష్టం ఉండదు. నో ఐ డోంట్ అంటే సరిపోతుంది. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతి వాళ్ళు ఆన్సర్ చేసేది ఇట్లా. సిటీస్లో కానీ ఎక్కడైనా సింపుల్ ఆన్సర్. మామూలు ఆన్సర్ ఏంటి? ఇలా రాసాం. ఇది సింపుల్గా చెప్పే ఆన్సర్ ఎస్ ఐ డూ, నో అని. ఇట్లా నువ్వు ఎన్నైనా తీసుకోవచ్చు, చాలా ఎగ్జాంపుల్స్. ఇప్పుడు నేను వేరే నీకు స్వీట్స్ అంటే ఇష్టపడతావా? డూ యూ లైక్ స్వీట్స్ అన్నది. నీకు స్వీట్స్ అంటే ఇష్టం అంటే ఎస్ ఐ డూ అంటే సరిపోతుంది. ఒకవేళ నీకు స్వీట్స్ ఇష్టపడవు, కొంతమంది ఏదో స్పైసీగా ఉండేవి, హాట్గా ఉండేవి ఇష్టపడతారు, స్వీట్స్ పెద్దగా ఇష్టపడరు. నో ఐ డోంట్ లైక్ స్వీట్స్ అనకుండా సింపుల్గా నో ఐ డోంట్. డూ యూ లైక్ స్వీట్స్? నో ఐ డోంట్ అంటే సరిపోతుంది. సింపుల్ ఆన్సర్ అన్నమాట. ఇంకా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ రోజు చేసేవి. డూ యూ ప్లే క్రికెట్? ఎస్ ఐ డూ. రోజు నువ్వు క్రికెట్ ఆడే అలవాటు ఉంది, ఎస్ ఐ డూ అంటావు. ఒకవేళ నువ్వు క్రికెట్ ఆడవు, నీకు ఎప్పుడో ఇంతకుముందు ఆడావు కానీ ఇప్పుడు ఆడటం లేదు, నో ఐ డోంట్, నేను ఆడను అంటే ఐ డోంట్ ప్లే క్రికెట్ అని అర్థం. పూర్తిగా చెప్పరు, సింపుల్గా ఆన్సర్ ఇట్లా చెప్తారు, నో ఐ డోంట్ అంటారు. చిన్నపిల్లలు కూడా ఆన్సర్ ఇట్లాగే చేస్తారు. ఇంగ్లీష్లో మాట్లాడే పిల్లలంతా మెట్రో సిటీస్లో అంతా ఇలాగే మాట్లాడతారు. చాలామంది ఎస్ నో దగ్గర ఆగిపోతారు. ఎస్ నో తర్వాత ఏదైతే హెల్పింగ్ వెర్బ్ ఉందో అదే యూస్ చేస్తే సరిపోతుంది. నెగిటివ్గా చెప్పదలుచుకుంటే డూ పక్కన నాట్ పెట్టి దాని కంట్రాక్టెడ్ ఫామ్ డోంట్ అంటారు. డూ నాట్ని డోంట్ అంటారు. ఎప్పుడు కూడా స్పోకెన్ ఇంగ్లీష్లో స్టైల్గా మాట్లాడాలంటే మనం కంట్రాక్టెడ్ బ్రీఫ్ ఫార్మ్స్ అంటారు, కంట్రాక్టెడ్ ఫార్మ్స్ అంటారు, అవి యూస్ చేస్తారు. ఐ డు నాట్ అనొచ్చు, తప్పేం లే. ఐ డు నాట్ అంటే తప్పేం కాదు, కానీ వినడానికి అంత బాగుండదు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు. అందుకని నో ఐ డోంట్ అంటారు. సమ్టైమ్స్ వాడుతుంటారు, బట్ ఐ డోంట్ అంటాం బాగుంటుంది. అంటే అన్నిటికీ కుదురుతాయా కంట్రాక్టెడ్ ఫార్మ్స్? కొన్నిటికి కుదరవు. కుదరకపోతే కుదరనట్టు మాట్లాడాలా. మే నాట్ అంటారు, ఐ మే నాట్ అంటారు. ఐ మే నాట్ అనడానికి కంట్రాక్టెడ్ ఫార్మ్ లేదు.
లేదు కాబట్టి ఐ మే నాట్ అంటారు, మామూలుగా నాట్ చెప్తారు. ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి డు నాట్ ని డోంట్ అంటే సరిపోతుంది. అలాగే ఇంకేదైనా ఎగ్జాంపుల్స్ మీరు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇట్లా ఒక 20 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఒకటేమో చూడండి, మొదట క్వశ్చన్ వేసేటప్పుడు ఎలా ఉన్నా, డూ యూ వాచ్ టీవీ? ఎస్ ఐ డూ. నో ఐ డోంట్. డూ యూ వాచ్ సీరియల్స్? నో ఐ డోంట్ వాచ్ సీరియల్స్. ఐ డోంట్ అంటే సరిపోతుంది. ఇది సింపుల్ ఆన్సర్. ఇట్లా నంబర్ ఆఫ్ ఎగ్జామ్, మార్నింగ్ లేచి నుంచి రాత్రి పడుకోపోయేదాకా నువ్వు చేసే విషయాలన్నీ ఇలా ఎవరైనా నువ్వు అడగాలనుకుంటే ఇట్లా అడగచ్చు. ఏ డూ యూ గో టు గ్రౌండ్? డూ యూ గో టు గ్రౌండ్ ఎవ్రీ డే? ఎస్ ఐ డూ. నేను వెళ్తాను. నో, నేను గ్రౌండ్కి వెళ్ళాను. ఐ డోంట్. డూ యూ గో ఫర్ వాక్? అంటే వాక్ చేయడానికి వెళ్తుంటావా నువ్వు? డూ యూ గో ఫర్ వాక్? నో ఐ డూ. ఎస్ వెళ్తాను అనుకో, ఎస్ ఐ డూ. నేను వెళ్తాను. నో వెళ్ళను. వెరీ సింపుల్ ఆన్సర్. ఇది చెప్పలేరా? ఇదేం పెద్ద కష్టమా? ఇదేమైనా బ్రహ్మ విద్య? అర్థం కాని ఏమైనా ఉందా? అక్కడ ప్రశ్నించడం రావాలా? ఎవరైనా ప్రశ్నించారు, సింపుల్ ఆన్సర్ చెప్పలేవా? ఇదే స్పోకెన్ ఇంగ్లీష్. ఇది ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. రోజు నువ్వు చేసే పనులు, వారం చేసే పనులు, నెల చేసే పనులు ఉండవా? రెగ్యులర్గా ఉంటాయిగా? ఉండవా? ఉంటాయి కదా. అవి ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఇట్లా ఆన్సర్ ఇవ్వు, ఇలా చెప్పు. ఎస్ ఐ అని చెప్పు. డూ యూ అని నిన్ను అడుగుతున్నారు కాబట్టి ఐ అనే సబ్జెక్ట్ పెట్టి చెప్పావు. ఇది 2 అసర్టివ్ సెంటెన్సెస్, స్టేట్మెంట్స్ అంటారు వీటిని. వాటి గురించి నేను తర్వాత చెప్తాను. సో ఎస్ ఐ డూ, నో ఐ డోంట్. టెన్సెస్ మీద ఫోకస్ పెట్టాను. ఆ టెన్సెస్ మీద ఈ ఎపిసోడ్స్ అంతా టెన్సెస్ మీద ఎక్కువ చెప్తుంటాను. 1 by 1 చెప్తాను. అది ఎందుకు వాడతారు, ఎప్పుడు వాడతారు, ఎలా వాడతారు ఇంకా కూడా చెప్తాను. రాబోయే రోజుల్లో అవి కూడా చెప్తాను. ఎందుకంటే టెన్సెస్ అనేది చాలా పెద్ద చాప్టర్. ఈ టెన్సెస్ వచ్చాయని చెప్పి మీకు ఆల్రెడీ నేను చెప్పాను. 60% ఇంగ్లీష్ అంటే రోజు వారి విషయాలు, ప్రతి వారం చేసేవి, ప్రతి నెల చేసేవి, ప్రతి సంవత్సరం చేసేవి ఖచ్చితంగా 60%. 1-2 కాదు, 10-20 కాదు, 60% ప్రతిరోజు విషయాలు నువ్వు ఇంగ్లీష్లో హాయిగా, ఏ బెరుకు లేకుండా, ఏ భయం లేకుండా, ఏ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేకుండా కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. డామ్ ఈజీ.